హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు తనిఖీ చేపట్టారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో చార్మినార్ జోన్ డీసీపీ ప్రభాకర్ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. గోవులు, జంతువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చార్మినార్ జోన్ డీసీపీ ప్రభాకర్ కుర్బానీ సమయంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. తనిఖీలు నిర్వహించే అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు. పోలీస్ సైడ్ నుంచి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది, స్పెసిఫికలీ ఇన్ ద వ్యూ ఆఫ్ దిస్ బక్రీద్ ఫెస్టివల్. సో దాంట్లో మనము క్యాటల్ సెల్లింగ్ పాయింట్స్లో శాండిస్ ఏరియాలో విజిట్ చేయడం జరిగింది. పబ్లిక్ కూడా మాట్లాడడం జరిగింది. అందరికీ నేను ఆహ్వానం చేస్తున్నాను, మీ ప్రాపర్గా ఇది సర్టిఫికేట్స్ ప్రాపర్గా మీ దగ్గర పెట్టుకోవాలి. విదౌట్ ఎనీ సర్టిఫికేట్ ఆర్ ఇల్లీగల్గా మీ దగ్గర క్యాటల్స్ సెల్లింగ్ చేస్తే అది మంచి లేవు. పోలీస్ సైడ్ నుంచి ప్రాపర్గా స్ట్రిక్ట్గా మనం యాక్షన్ తీసుకుంటాం. అట్ ది సేమ్ టైం ఈ బక్రీద్ ఫెస్టివల్ అందరూ ప్రాపర్గా ముస్లిం అందరూ ఈ మంచిగా ప్రాపర్గా మీరు సెలబ్రేట్ చేయాలి. ఏదైనా ఎవరైనా ఈ ఇల్లీగల్ క్యాటల్ స్మగ్లింగ్ చేస్తే ఆ ఇల్లీగల్ క్యాటల్ స్లాటర్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి మనము స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా నెక్స్ట్ 1 వీక్ వరకు మన పోలీస్ సైడ్ నుంచి 24/7 స్పెసిఫిక్లీ నైట్లో కూడా మనము సర్ప్రైజ్గా విజిట్ చేస్తాం. బెంగాల్ తర్వాత హైదరాబాద్లో కూడా గోవుల్ని జాతీయ జంతువు ప్రకటించాలనేసి ఒక కొత్త నినాదాన్ని జమియతుల్ ఉలమా హింద్ అయితే ప్రకటించింది. దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో కూడా ఈసారి గోవుల్ని ఎటు పరిస్థితుల్లో మేము కుర్బానీ చేయము, గొర్రె పొట్టల్ని కుర్బానీ చేసుకుంటామనేది కూడా ఒక నినాదాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు పలకాలి. అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాలు కూడా గోవుని జాతీయ జంతువులా ప్రకటించాలి, మేము అన్ని విధాలుగా సహకరిస్తామనేసి మత పెద్దలు చెప్పుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పాతబస్తీ, భవానీ నగర్ ఏరియాలో చార్మినార్ జోన్ డీసీపీ కార్యక్రమం ప్రభాకర్ కూడా స్వయంగా పర్యటించారు. ఎక్కడైతే గోవులు ఉన్నాయో అక్కడ వాళ్ళతో మాట్లాడారు. కుర్బానీ చేసుకునే సమయంలో అన్ని విధాలుగా మీరు సహకరించాలి, జిహెచ్ఎంసీ అధికారులతో కూడా సహకరించాలి, ఏదైనా సమస్యలు వస్తే పోలీస్ అధికారులతో సంప్రదించాలని కూడా కార్యక్రమం ప్రభాకర్ అయితే స్థానికులతో మాట్లాడినప్పుడు ఈ అంశాలను అయితే వాళ్ళతో చర్చించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్రమంగా జంతువుల్ని తీసుకురాకూడదు, ఏదైనా తీసుకొచ్చినా కూడా వాళ్ళ దగ్గర సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయి, అధికారులు వచ్చి తనిఖీలు చేసే సమయంలో అన్ని డాక్యుమెంట్స్ మీరు వాళ్ళకి చూపించాలనేది కూడా డీసీపీ చెప్పుకొచ్చిన పరిస్థితి. మొత్తం వ్యవహారం పైన కూడా గోవుల్ని జాతీయ జంతువులా ప్రకటించాలనేసి ఏదైతే కొత్త నినాదం తెరపై తీసుకొచ్చారో ఈ నినాదం పైన అన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి, రాబోయే రోజుల్లో ఎలాంటి చట్టాలు తీసుకొస్తారో వేచి చూడాలి. కెమెరా వెంకట స్వామితో నూరు మొహమ్మద్, TV9 హైదరాబాద్.